హ్యాపీ సంక్రాంతి అందరికీ. పూజ అయిపోయింది. దోశ, పితి పప్పు కూర, అవి సూపర్గా రెడీ అయిపోయింది. సో ఫుల్గా ఫస్ట్ ఆర్వీనే రెడీ అయిందనమాట. ఇవాళ చూపిస్తా ఆర్వీ ఎలా ఉందో చెప్పండి. హాయ్ హాయ్ ఆర్వీ పాప డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. వాళ్ళంతా తీసిచ్చిన డ్రెస్ అనమాట. జున్ను తీసిచ్చిన డ్రెస్ నాది. జున్ను అక్క ఫోన్ చేస్తావా? జున్ను అక్కకి ఇద్దరు కూర్చోండి. ఆహా, ఇది ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా, ఈరోజే కదా తీసింది, అందుకు ఆడుకొని ఆర్వి అక్క వాళ్ళు. బాల్కనీ లేకపోతే ఎందుకు రాదు, వస్తుంది. డోర్ ఓపెన్ చేయమంటుంది. ఓపెన్ చేయమని ఏడుస్తుంది. We are ready to go for shopping and ఫిలిం. సంక్రాంతికి వస్తున్నాము. ఫస్ట్ ఆర్వీతో మూవీకి అయితే వెళ్తూ ఉన్నాము. ఎలా ఉంటుందో ఏంటో తెలియదు, కానీ ఎక్స్పీరియన్స్ చేయాలి. సో చూద్దాం. అంటే మొన్న ఫిలిం సిటీకి వెళ్ళామన్నమాట. అక్కడ ఆ సౌండ్స్కి బాగానే చూసింది. సో వెళ్ళొచ్చు అనిపించి ఇంకా మేము బయలుదేరాము, వెళ్తూ ఉన్నాం అనమాట. టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము ఫస్ట్ డేనే. సో మార్నింగే చేద్దాం అనుకున్నాం, కానీ మార్నింగ్ 10కి అంటే ఎలా కుదురుతుంది, సో ఫెస్టివల్ కదా. సో అందుకోసం ఈవినింగ్ చేసుకున్నాం అనమాట, 7 o'clockకి. సో ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం. 3 o'clock అవుతుంది, 3:30. సో చిన్న షాపింగ్ ఉంది. అవి బ్రేస్లెట్స్ ఇచ్చాం కదా, సో అవి ఇస్తామని చెప్పారనమాట. సో వాళ్ళు 15 days తర్వాత రమ్మన్నారు, కానీ మేము టైం తీసుకున్నాం. ఇంకా ఊరు వెళ్ళి వచ్చాం కాబట్టి అక్కడే సరిపోయింది. ఇంకా వెళ్ళడానికి ఇవాళ కుదిరింది. ఇంకా వెళ్ళి అవి తీసేసుకొని అలానే మాల్కి వెళ్ళి మూవీ బుక్ చేసుకున్నాం అనమాట. విడిచిపెట్టిపోతానేమో అని అంటుంది. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా సంక్రాంతి అంటే భోగి బాగా జరిగింది. ఇంకా సంక్రాంతి నార్మల్ చేసుకొని తినడమే కదా. అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. ఇంకా నేనైతే ఏం పిండి వంటలు చేయలేదు. సో ఇప్పుడు ఆంటీ వాళ్ళు ధన్వేన్ వాళ్ళు ఇచ్చారన్నమాట వడలు. అవే సరిపోయాయి మా లంచ్కి. తినేసి బయలుదేరుతున్నాం. ఏమన్నా ఇంత నాన్న వెళ్తున్నాడు చూడు. బాయ్ 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 బాయ్. వెళ్ళిపోయి పో నాన్న వెళ్ళిపోయా. పో చూద్దాం పదా, వెళ్దాం పదా. చూడు పో. నేనే ఎత్తుకోవాలా? హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలి కదా నాన్న. హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలి కదా, బ్యాగ్ తీసుకో. చూద్దాం పదా. షూ వేసుకోవా? తీసుకోపో, షూ తీసుకోపో. తీసుకొని రాపు, షూ వేస్తా. షూ తీసుకురాపో. ఎంత గలీజ్ చేసేసారో. ఇలా ఉంటుంది ముగ్గు వేయాలంటే వేయాలనుకుంటే అనిపించదు. అవి సూపర్. నీ డ్రెస్ జిన్ను ఒక థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. గ్రీన్ అనుకోకుండా నేను వేసుకున్నా. మీ ఇద్దరు గ్రీన్ వేసుకున్నారని మా ఆయన కూడా గ్రీన్ వేసుకున్నారు అనమాట. సో నేనైతే అనుకొని వేసుకోలేదు, జస్ట్ క్యాజువల్గా వేసుకున్నా అనమాట. ఆర్వీ కోసం మేము గ్రీన్ వేసుకున్నట్టు అయిపోయింది. బాయ్ జీ సో కరెక్ట్లైన దగ్గరికి వచ్చేసాము. పాప విక్కించుకోరావడానికి వెళ్ళారన్నమాట వాళ్ళ నాన్న. ఇంకా వెళ్ళలేదు.
ఇంకా ఇప్పించుకొని పిక్ చేసుకొని రావడమే కాబట్టి సో అది మిల్క్ తాగుతాను అనింది. అలానే ఉన్నాం అనమాట కార్తోనే. మీరు ఎలా జరుపుకున్నారు ఫెస్టివల్? సో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. బాగా ఎంజాయ్ చేశారా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో? సో మేము ఈసారి అయితే ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకోలేదు. సో ఇక్కడే ఉండిపోయాం అనమాట. 1 వీకే కరెక్ట్ 1 వీక్ అవుతుందన్నమాట మేము బెంగళూరు వచ్చి. సో ఇంకా మరీ వెంటనే ఎందుకు పాపతో అంత జర్నీ, హైదరాబాదు, భద్రాచలం అలా తిరిగేసి వచ్చాం కదా. సో కొంచెం రెస్ట్ ఇవ్వాలి, వెంటనే జర్నీ అంటే ఇబ్బంది కదా అన్నట్టు. సో ఇంక ఇక్కడే అంటే క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా, ఇంకా చాలా చేంజ్ అయిపోయింది, వాటర్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి కదా. సో అందుకోసం ఇంకా వెళ్ళలేదన్నమాట. ఇంకా నార్మల్గా ఇంకా ఫీవర్స్ అలా వస్తూ ఉంటాయి పిల్లలకి, ఇంకా ఎక్కువ జర్నీస్ అయిపోతే అందుకే స్టాప్ ఇచ్చాము, వెళ్ళలేదు. సో ఇక్కడే ఉండి ఫెస్టివల్ జరుపుకుందాము, ఎక్కడన్నా ఒకటే అన్నట్టు అనిపించింది. ఇంకా 1 వీక్ అయింది కాబట్టి చూసేసి వచ్చాము అందరినీ. ఇంకా అందరూ వచ్చారు, హర్షి వాళ్ళు, మన్విత వాళ్ళు అందరూ వచ్చారు. కానీ ఇంకా తప్పదు, ఇంకా ఎలాగో ఇంకా సమ్మర్ హాలిడేస్కి వస్తారు కదా, అప్పుడు అందరూ కలుస్తాంలే అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు. తీసుకొచ్చేసారు, ఎలా ఉన్నాయో చూడాలి. ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఓపెన్ చెక్ చేస్తున్నారు, వెయిట్ చెక్ చేశారా? వెయిట్ చెక్ చేసి చూపించారంట. ఓపెన్ చేసి చూద్దాం. పాలిష్ ఇచ్చారా? ఏం చెప్తారు? ఏం చెప్తారు? వచ్చేసాయి ఆర్వి బ్రేస్లైట్స్. ఆర్వి వేసే మళ్ళీ ఇంకా సో వేసేసాను ఆర్వి పాపకి. మేము బ్లాక్ థ్రెడ్ అవంతా ఏం కట్టలే కాబట్టి నడుముకి ఒకటే కట్టాను. సో ఇంకా ఇవే గణపతి వచ్చినవి తీసుకున్నాను కాబట్టి దేవుని, సో కొంచెం ధైర్యంగా ఉంటారు అన్నట్టు. మామూలుగా దేవుని వేయాలి అంటారు కదా, సో మేమైతే చిన్నప్పటి నుంచి ఇంక వేస్తూ ఉన్నాం అనమాట. బ్లాక్ రెడ్ అలా ఏం కట్టలేదు. సో నడుముకి ఒకటే కట్టాను. ఇంతవరకు ఇంకా డాలర్ ఉన్న చైన్ అయితే వేస్తాను ఆర్వీకి, నాకు ఇష్టం అనమాట. సో అప్పుడు ఇవన్నీ లేవు కదా, ఇప్పుడు వచ్చాయి. సో వేయాలి అన్నది స్కూల్కి పంపించాక, స్కూల్కి వేసాక ఇంకా అవన్నీ అలో ఉండవు కాబట్టి, సో ఇంట్లో ఉన్నప్పుడన్నా వేయాలి అన్నట్టు ఇంకా అన్నీ వేస్తూ ఉంటాను. స్కూల్లో అయితే అసలుకి ఇయర్ రింగ్స్ కూడా అలో చేయట్లేదు. ఇయర్ రింగ్స్ కూడా నార్మల్వే పెట్టుకోరమ్మని చెప్తూ ఉన్నారనమాట. సో అందుకోసం ఇప్పటి నుంచి కొద్ది రోజన్నా యూజ్ చేయొచ్చు అన్నట్టు డైలీ పెట్టేస్తాను ఆర్వీకి. సో నేను ఉంటాను కాబట్టి, నేను చూసుకుంటూ ఉంటాను కాబట్టి డెఫినెట్లీ సో అందుకు వేసేస్తూ ఉంటాను. పానీపూరి తిని చాలా రోజులైంది. అదేంటి ఊర్లోనే కదా తిన్నా అని అనుకుంటారు కదా, కాదు, ఇది బంగారుపేట్ చాట్ పానీపూరి తిని చాలా రోజులైంది. నాకు ఇష్టం అనమాట. సో టేస్టీగా ఉంటుంది. సో ఆ టేస్టే డిఫరెంట్ అనిపిస్తుంది అనమాట పానీపూరి తిన్నా అంటే, ఆ సాటిస్ఫాక్షన్ అనమాట. అందుకోసమే తింటూ ఉన్నా అనమాట పానీపూరి. అరే హాయ్, వచ్చేసామన్నమాట సినిమాకి. ఆర్వి ఫస్ట్ మూవీ, అసలు ఎలా ఉంటుందో ఏమో, దానికి బుక్ చేయమని చెప్పాను కానీ ఇంకైతే వెళ్తూ ఉన్నాను. చూడాలి, ఏడుస్తుందో లేదంటే బాగుంటుందో పడుకుంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలి. సో బాగానే ఉంటుంది అని అయితే అనుకుంటూ ఉన్నాను, ఎందుకంటే అన్నిటికీ అడ్జస్ట్ అవుతుంది కాబట్టి ఒక ధైర్యం ఆర్వీతో. చూడాలి, బాగా ఉంటే నేను ఫుల్గా మూవీ అయితే చూస్తాను, తను హ్యాపీగా పడుకుంటే తినేసి. చూద్దాం ఎలా ఉందో, తర్వాత ఫిలిం చూసి వచ్చాక చెప్తాను. ఇంకా టైం ఉంది, 6:20 అవుతుంది, 7కి అయితే షో. ఎంత రష్ ఉన్నారు.
మనైతే ఆర్డర్ ఇచ్చామన్నమాట వెజ్ మోమోస్. అవి ఫుడ్ ఏరియాకి వచ్చామన్నమాట, ఫుడ్ కోర్ట్కి. మోమోస్ తిని చాలా రోజులు అయింది. అంత ఇష్టమేం కాదు కానీ ఎప్పుడైనా టేస్ట్ వస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా టేస్ట్ చూద్దామని చెప్పేసి మోమోస్ అయితే ఆర్డర్ ఇచ్చాం. నాకు మోమోస్ ట్రై చేయాలంటే ఎవరు హాయ్ చెప్తున్నారన్నా? ఎవరు చెప్తున్నావా? మోమోస్ ట్రై చేయాలంటే భయం అనమాట, కానీ అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది. అప్పుడైతే ట్రై చేస్తూ ఉంటాను. డిఫరెంట్గా ఉంటాయి టేస్ట్ అయితే. చూద్దాం ఇవాళ ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ చేయాలి. మోమోస్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి ఆ టేస్ట్ తినాలంటే ఫస్ట్ కొంచెం భయం వేసేదనమాట. తర్వాత ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు అలా ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాను. మా ఆయనకి అయితే అసలు ఇష్టం ఉండదు, కానీ ఎప్పుడైనా అడుగుతూ ఉంటానని ఇంకా ఆ రోజు మోమోస్ తిందామని చెప్పేసి మోమోస్ అయితే తీసుకొని వచ్చారనమాట. బట్ కార్న్ మోమోస్ బాగుంది టేస్ట్ అయితే. సో దాని సాస్ ఇస్తారు కదా, ఆ సాస్కి దానికి పర్ఫెక్ట్గా సెట్ అయింది. కానీ వేడివేడిగా ఉంటాయి కదా, టైం కూడా అయిపోయింది. 7:50కి ఇచ్చారనమాట. ఇంకా 10 minutes టైం ఉంది. సో అందుకే ఫాస్ట్గా తింటూ ఉన్నాము. ఇంకా తినేసి ఇంకా ఆవి ఫస్ట్ మూవీ కదా, ఎలా ఉంటుందో అనేది కొంచెం ఇదిగా ఉందన్నమాట. సో ఏడుస్తుందా, ఉంటుందా, ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పి ఇక్కడైతే మా ఆయన వీడియో తీస్తూ ఉన్నారు, అందుకే హాయ్ చెప్పి. కానీ వెళ్ళాక ఎలా ఉంది ఏంటి అనేది లాస్ట్ చూపిస్తాను. సో అసలుకి ఫుల్గా బాగా ఎంజాయ్ చేసింది. ఎంజాయ్ చేయడం కాదు కానీ బాగా అల్లరి చేసేసింది. అసలు పడుకోలేదన్నమాట. అసలు మామూలుగా ఇంట్లో టీవీ పెడితేనే సౌండ్కి పడుకోదు, సైలెంట్గా ఉండాలి. సో అలా అలవాటు అయిపోయింది. ఎంత మాట్లాడినప్పటికైనా కానీ పక్కన లేచేస్తుంది. సో ఇంకా థియేటర్లో అంత సౌండ్ వస్తుంటే పడుకుంటుందా? అసలు పడుకోదు. సో లాస్ట్ వరకు మేము పడుకుంటుందేమో అనుకున్నాం ఆ సౌండ్స్కి చూసి. బట్ ఆర్వి అయితే పడుకోలేదు. 10 అయింది టైం అయితే. ఫస్ట్ డే కదా, ఫుల్ క్యూ చూడండి అసలు ఎంత ఉందో. ఏ దానికి రాలేదు. అది సంక్రాంతి రోజు, సంక్రాంతికి వస్తున్నాం ఫిలిం కదా, అది వెంకటేష్ ఫిలిం అంటే ఇంకింత మాత్రం ఉండాలండి. అది ఫస్ట్ మూవీ. First movie and first movie. This cinema is now cashless. Pay for your favorite food and drinks using your credit or debit card or any UPI platform. It's fast. నా బ్యాగ్ చూసారా, ఫుల్ హార్వీవే సరిపోతాయి. ఒక డ్రెస్ ఉంటుంది, ఒక స్వెటర్ ఉంటుంది, సో క్యాప్ ఉంటుంది. సో చలి పెడుతుందేమో అన్నట్టు ఇంకా అన్ని ముందు జాగ్రత్తగా అన్నీ తీసుకెళ్ళాలి కదా, ఫుడ్, పాలు అన్నీ. సో ఆ హ్యాండ్ బ్యాగ్లు పట్టకుండా ఇరికించుకుంటా వేసుకొని పోతా అనమాట. అందుకే అంత హెవీ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఈ సరుకు మాత్రం తప్పదు, పిల్లలు ఉంటే మాత్రం. ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయా? సో ఈ స్టెప్స్ మీద మా సిట్టింగ్ జరిగిందనమాట. ఆర్వి అస్సలు ఉండట్లే, ఈ కిందకి పైకి. సో అలా తిరుగుతూనే ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడిస్తూ ఉన్నారన్నమాట ఆర్వీని అయితే. ప్రపంచమంతా గొప్పగా పిలిచే పేరు ఆనపోగేందిరా ఎవరికైనా పెట్టచ్చు. ప్రపంచ దేశాల్లో భారత ప్రతిష్టను నిలబెట్టిన తెలుగు తేజం నంబర్ 1 అమెరికన్ కంపెనీ టెక్నోబైట్ CEO సత్య ఆకిళ్ళ గారు భారత పర్యటనకు వచ్చారు. ఆయన్ని కలవడానికి అన్ని రాష్ట్రాల ఖరాబ్. ఆయన ఏం కాదు, తిను పప్పని. అరే తిను. అరే వద్దు అమ్మా. గోదావరి పట్టుపట్టి మరి తినిపిస్తూ. నేను కొన్ని బాక్స్లోకి వేసుకొని పోయా, అవి వేసుకొని పోయినా ఒక పక్క తింటూ ఉన్నా, పక్కన ఇంకా పాప్కార్న్ తింటూ ఉన్నారు కదా, ఇంకా వాళ్ళకల్లా చూస్తుంది. ఇంకా అదెందుకు అని చెప్పేసి అది కూడా వాళ్ళ నాన్న తీసుకొని వచ్చారనమాట ఫస్ట్లోనే పాప్కార్న్. సో ఇంకా మధ్యలో వెళ్ళి తీసుకొని వచ్చారు సాంగ్ వచ్చినప్పుడు, ఆర్వి అందరిని చూస్తుంది అని చెప్పి. ఇంకా మేము తినుకుంటూ అలా కూర్చున్నాము. ఫుల్ ఎంజాయ్ చేసింది ఆర్వి అయితే థియేటర్లో. సో కిందకి పైకి ఏదో ఎక్కడికో వెళ్ళాము అన్నట్టు ఫుల్గా 3 hours. బట్ ఏడ్పించలేదు, అది హ్యాపీ. నాకు That's why you need easy clean from Fabricant.
high performance fabrics for sofas and curtains. ఆపెడు ఒక్కొక్కటి సింగిల్ ఒక్కటి తీసుకోవాలి నాకు పడేయద్దు నాన్న చాలు వేస్ట్ చేసింది ఇంకా పాప చూడు అవి అస్సలు డిస్టర్బ్ చేయలేదు అంటే ఏడ్చలేదు పక్కన స్టెప్స్ చూపించాం కదా అక్కడైతే కూర్చొని ఒక పక్కన ఇంకొక పాప ఉండింది సో ఆ పాపతో ఆడుకుంటూ కింద ఆ స్టెప్స్ ఎక్కుతూ ఉండిందనమాట సో కొద్దిసేపు నేను కూడా తనతో పాటు ఆ స్టెప్స్ మీదే కూర్చున్నా సో ఆడుకుంటూ ఉండింది సో సినిమా అయితే బాగా చూసాము ఏడ్చలేదు మెయిన్ సో ఇప్పుడు ఫుల్ నిద్ర వస్తుంది అనమాట నిద్ర వస్తుందా కానీ పడుకోవట్లేదు సరే పడుకో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్ థ్యాంక్ యూ ఆల్ కీప్ వాచింగ్ బాయ్ టేక్ కేర్